లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వైరా. నేను మీ శిల్ప. ఈరోజు మనం వైరాలో ఉన్న రవాణా శాఖ అధికారిని కలవడానికి అయితే వచ్చామన్నమాట. ఆర్టీఓ ఆఫీస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆర్టీఓ ఆఫీసర్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఓ రూల్స్ ఎలాంటివి అమలులో ఉన్నాయి, అంతేకాకుండా స్కూల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ప్రత్యేకంగా పిల్లల బస్సుల కేరింగ్ విషయంలో ఎలాంటివి వ్యవహరిస్తున్నారు అనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం వెహికల్ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు వరప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మిమ్మల్ని వైరాలో కలుసుకోవడం. చెప్పండి సార్, అంటే డైలీ వారీగా మన ఈ వైరా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చే అసలు డైలీ కార్యకలాపాలు ఎలా స్టార్ట్ అవుతాయి అంటారు? అప్పుడు మన ఆర్టీఓ ఆఫీస్ వైరా యూనిట్ కార్యాలయం పరిధిలో యాక్చువల్గా 6 మండలాలకి ప్రజలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సేవలన్నీ మన యూనిట్ ఆఫీస్ వైరా నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 మండలాలు ఏంటంటే తల్లాడ, వైరా, కొణిజర్ల, మదిర, ఎరుపాలెం, బోనకల్లు. ఈ 6 మండలాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ, లైసెన్స్లు కానీ, వాళ్ళు తీసుకునే కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ కానీ మన ఈ యూనిట్ ఆఫీస్ పరిధి నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో సంబంధించి ఈ మండలాలకు సంబంధించి మనం లైసెన్స్లు కానీ, కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ కానీ, వెహికల్ ఫిట్నెస్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ పొందే ఎల్ఎల్ఆర్స్ కానీ మన ఈ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి మాత్రం ఖమ్మం ఆఫీస్లో విజిట్ చేయాల్సి వస్తుంది. సో అంతేకాకుండా ఇప్పుడు మనం తెలంగాణ చట్టం 1988 నుంచి వెహికల్ది మారిపోయిందని చెప్పొచ్చు. సో అలాంటి అంశాల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారని చెప్తారు? బండ్లు నడిపేటప్పుడు వాహనదారులు కంపల్సరీ వాహనం సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేయాలి. అదేవిధంగా 2 వీలర్స్, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే పర్సనల్గా యూజ్ చేసే వెహికల్స్కి మాత్రం లైసెన్సు, ఇన్సూరెన్స్, పొల్యూషను, ఆర్సీ కార్డు అనేది కంపల్సరీ క్యారీ చేయాలి. అట్లాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సంబంధించి ఆర్సీ, ఇన్సూరెన్సు, పొల్యూషన్, పర్మిట్, ట్యాక్స్ పేపరు, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉన్న తర్వాత మాత్రమే రోడ్డు మీద ప్రయాణించాలని చెప్పేసి మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కంపల్సరీ 2 వీలర్స్ అయితే హెల్మెట్ పెట్టుకోవడం, 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించాలని చెప్పి మన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అలా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రజలను మేము హెచ్చరించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కానివ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్సులు కానివ్వచ్చు, ఇలాంటి విషయాల్లో డైరెక్ట్గా అంటే వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిజిటల్ సేవల్లో ఎలాంటివి అందుబాటులో ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర అంతా ఇప్పుడు యూనిట్ ఆఫీసు వైరాణ పరిధిలో కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించి వాహనదారులు ఈ సేవలో స్లాట్ బుక్ చేసుకుని లేదా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు నేరుగా వాళ్ళకున్న టైం లిమిట్ని బట్టి, వాళ్ళ టైం స్లాట్ని బట్టి మన ఆఫీస్కి వస్తే వాళ్ళకి మేము సేవలు అందించడానికి వెళ్ళ మేము రెడీగా ఉంటాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు యాజ్ ఏ క్యాడర్లో ఉన్నారు. సో ఈ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేయాలి అని అంటే అంశాలు ఎక్కువ కాలం ప్రజల్లోకి వెళ్ళాలి అనే అంశాలు మీరు ఏం తీసుకొచ్చారంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత? మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్స్ కానీ, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాహనదారులకి మేము ప్రచారం చేసాము. ఇట్లా వెహికల్స్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇట్లా అంటే డ్రైవ్ చేసేటప్పుడు లిమిటెడ్ స్పీడ్ అంటే మన రోడ్ కండిషన్స్ బట్టి ఎంత స్పీడ్లో వెళ్ళాలో అంత స్పీడ్లోనే డ్రైవ్ చేయమని చెప్పి వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు స్కూల్ బస్సులో ట్రైనింగ్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిన సందర్భంగా స్కూల్ బస్సు ఫిట్నెస్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ సేఫ్టీలో మనకి ఇయర్లీ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది ఇయర్లీ మనకి 1 మంత్ నడుస్తుంది. ఆ 1 మంత్ కార్యక్రమంలో కూడా మేము ప్రతి చోట, ప్రతి మండలంలోనూ, ప్రతి ఆటో యూనియన్ దగ్గర కానీ, మోటార్ క్యాబ్స్ యూనియన్ దగ్గర కానీ, ఈఐబీస్ కానీ, స్కూల్ పిల్లల దగ్గర కానీ రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు మేము రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎట్లా భద్రంగా నడపాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళకి వివరించడం జరిగింది. అయిపోయాయని చెప్పొచ్చు సార్. అంటే స్కూల్ బస్సెస్ యాక్టివిటీస్ మీద అసలు అలాంటివి అంటే కంపల్సరీ ఇవి ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? స్కూల్ వాళ్ళు ఏవి పాటించాలి అంటారు? యాక్చువల్గా మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, మన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మన స్కూల్ బస్కి ఏ అయితే డాక్యుమెంట్స్ ఉండాలి అనేది, ఏ కండిషన్స్ ఉండాలి అనేది కూడా వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి మనం పిలిచి స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు స్కూల్ డ్రైవర్స్ కూడా మనం ఇక్కడ అవేర్నెస్ క్యాంపు కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందే మేము స్కూల్ బస్సుల యొక్క ఫిట్నెస్కి మన దగ్గర ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళందరికీ ఒక చెక్ లిస్ట్ అనేది మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఇచ్చిన చెక్ లిస్ట్ అనుసారం
వాళ్ళకి ముందుగానే ఇంటిమేట్ చేసి ఆ రిపేర్స్ అని చేయించుకున్న తర్వాతే మా స్కూల్ బస్సుని తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ చెక్ లిస్ట్ ప్రకారం చెక్ చేసి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి వెహికల్ కూడా మేము పర్సనల్గా మేము రోడ్డు మీద టెస్ట్ చేసిన తర్వాతనే స్కూల్ బస్సు ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది. కండిషన్లో లేని వెహికల్స్ కూడా మేము రిజెక్ట్ చేయడం జరిగింది. అలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు రిపేర్ చేయించుకుని వచ్చిన తర్వాత మేము ఫిట్నెస్ ఇస్తామని చెప్పడం జరిగింది. స్కూల్ యాజమాన్యానికి ఇప్పుడు టీవీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, రోడ్డు మీద నడిపేటప్పుడు పిల్లలతో నడుపుతారు కాబట్టి కంపల్సరీ స్కూల్ బండిని జాగ్రత్తగా, అంటే ఇప్పుడు రోడ్డు మీద మన నార్మల్ వెహికల్ వెళ్ళిన దానికన్నా పిల్లలతో ప్రయాణించే చాలా జాగ్రత్తగా వెళ్ళాలని సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా యాజమాన్యానికి ప్లస్ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఇది పిల్లల జీవితంతో ముడిపడి ఉంది కాబట్టి కంపల్సరీ తగు జాగ్రత్తలు తీసుకుని కండిషన్లో ఉన్న తర్వాత మాత్రమే బస్సును బయటికి తీయాలని చెప్పి మేము విజ్ఞప్తి. డ్రైవర్ విషయానికి వచ్చాం అంటే పర్టికులర్గా డ్రైవర్కి ఎలాంటి అర్హతలు ఉండాలి అని చెప్తారు? ప్రత్యేకంగా స్కూల్ బస్ నడిపే డ్రైవర్లకి హెవీ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. దానికి సంబంధించి దాంతోపాటు ఆ యొక్క డ్రైవర్ యొక్క ఏజ్ అనేది 50 years లోపు ఉండాలి. 5 years అది ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే. అంతేకాకుండా ఇప్పుడు బస్సు సార్, అంటే బస్సు సౌకర్యాలకు వస్తే అంతేకాకుండా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు పిల్లల కోసం కంపల్సరీ చేయాలి అంటే బస్ యాజమాన్యానికి మీరు ఏం చెప్తున్నారు? బస్సు మన స్కూల్ బస్ ఫిట్నెస్కి వచ్చినప్పుడు కంపల్సరీ దానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాలి, ప్లస్ ఒక అటెండర్ అనేది కంపల్సరీ ఉండాలి. డోర్ దగ్గర స్టెప్ అనేది ఒక 300 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి. పిల్లలు అంటే ఎక్కే విధంగా ఉండాలి. మా స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కింద స్కూల్ బ్యాగ్స్ ర్యాక్స్ ఉండాలి. అదే కాలేజ్ బస్ అయితే పైన ర్యాక్స్ ఉండాలి. అదేవిధంగా బస్సు యొక్క బ్రేక్ కండిషన్స్ కానీ హ్యాండ్ బ్రేక్స్ కానీ బస్సు యొక్క కండిషన్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు క్యాజువల్గా మీ దగ్గరికి కొన్ని పేరెంట్స్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని అడుగుతూ ఉంటారు, కంప్లైంట్స్ తీసుకొస్తూ ఉంటారు యాజ్ ఏ పేరెంట్గా. సో ఎలాంటివి ఎక్కువ కంప్లైంట్స్ మీకు వస్తున్నాయంటారు వెహికల్స్ నుంచి, బస్ వెహికల్ అంటే స్కూల్ బస్సెస్ నుంచి? అంటే పేరెంట్స్ నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కువ కంప్లైంట్స్ అనేది రిసీవ్ చేసుకోలేదు. ప్లస్ యాక్చువల్గా పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే, ఒక డ్రైవర్లు కొంత అంటే ర్యాష్గా నడుపుతున్నారు అనే ఒక కంప్లైంట్ అనేది యాజమాన్యం నుంచి మేము వినడం జరిగింది. దానికి కూడా డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. మీరు నడిపేటప్పుడు మీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లాలని మీరు అనుకుంటారో మిగతా వాళ్ళ పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పి కూడా వాళ్ళకి మేము సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము రోడ్డు మీద తనిఖీలు చేసినప్పుడు స్కూల్ బస్ గాన ఒక అంటే ఓవర్ స్పీడ్లో ఏంటంటే మేము గమనించినా కూడా ఆ బండి మీద ఎంఏ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అంతేకాకుండా సార్ ఇప్పుడు స్కూల్ బస్సులు చూస్తూ ఉంటాం, కొన్ని స్కూల్స్కి సఫిషియెంట్గా బస్సెస్ ఉండవు, తక్కువ బస్సులతో రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఓవర్లోడింగ్ కూడా చేస్తూ ఉంటారు పిల్లల్ని. సో నిల్చొని వెళ్ళడం జరుగుతుంది. సో అంటే మీ నామ్స్ ప్రకారం ఓవర్లోడింగ్ అనేది కరెక్ట్ అంటారా? దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఓవర్లోడింగ్ అనేది దాన్ని ఎంఏ యాక్ట్ ప్రకారం నాట్ యాక్సెప్టబుల్. యాక్చువల్గా ఓవర్లోడింగ్ అంటే మనకి పరిమితికి మించి నా స్కూల్ పిల్లల్ని ఎక్కించడం చేయకూడదు. దీని యాక్చువల్గా మన నామ్స్ ప్రకారం మనకు ఉన్న సీటింగ్ కెపాసిటీలో 25% వరకు పిల్లల్ని క్యారీ చేయొచ్చు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో పిల్లల్ని నించోబెట్టకుండా తీసుకెళ్లడం అనేది చాలా మంచి పద్ధతి. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని కూడా మేము వివరించడం జరిగింది. ఓవర్లోడ్తో ప్రయాణిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు వైరాలో ఉన్నారు సార్, అంటే వైరాలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు మీరు బాగా ఎదుర్కొంటున్నవి ఏంటంటారు? వాటికి ఎలా పరిష్కారాలు చేసుకుంటున్నారు? యాక్చువల్గా మన వైరా పరిధిలో యాక్సిడెంటల్ వైరా మా జ్యూడిక్షన్ పరిధిలో తల్లాడ నుంచి ఖమ్మం వరకు యాక్సిడెంటల్ జోన్గా మేము ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ఎందుకంటే మనకున్న వెహికల్ కండిషన్స్ బట్టి, రోడ్ కండిషన్స్ బట్టి, వెహికల్ ఫ్లోటింగ్ బట్టి ఈ 3 మండలాల్లో తరచుగా యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి గవర్నమెంట్ గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఆ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా నడుస్తుంది. ఇది త్వరగా కంప్లీట్ అయిపోతే వైరా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కొన్ని యాక్సిడెంట్లు అనేది మనం నివారించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ప్రయాణించే వాళ్ళకు కూడా కొంచెం గమ్యస్థానాన్ని త్వరగా చేరుకుని సేఫ్గా ప్రయాణించగలుగుతారని ఆశిస్తున్నాను. నార్మల్గా అసలు వైరాల్లో తరచుగా ఒక మంత్కి వచ్చేసరికి ఎంతవరకు రోడ్ యాక్సిడెంట్స్ కి ప్రమాదానికి గురవుతున్నారంటారు పీపుల్స్? వాళ్ళకి అవేర్నెస్ చెప్పాలంటే మీరు 2 wordsలో ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా వైరా పరిధిలో ఉన్న మా యూనిట్ ఆఫీస్ పరిధిలో ఉన్న 6 మండలాల్లో యావరేజ్గా నెలకి 4-5 యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది. దీనివల్ల 4-5 కుటుంబాలు అనేది రోడ్డును పడడం జరుగుతుంది. మేము నివారించడానికి యాక్సిడెంట్ నివారించడానికి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాము. అలాగే మన పోలీసు వాళ్ళతో కంబైన్డ్ చెకింగ్ కూడా చేస్తున్నాము. మేము వాహనదారులకు చెప్పేది ఏంటంటే, మీరు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మీరు జాగ్రత్తగా ప్రయాణించి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రోడ్డు మీద ప్రయాణించాలని చెప్పి కోరుతున్నాం సార్. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్. సో అలాంటి వెహికల్స్ రావడం వల్ల మీకు ఎంతవరకు యూజ్ ఉందంటారు? ప్రజలకి అవేర్నెస్ అంటే అవి వాడమని చెప్తారా, ఏమని చెప్తారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం, లేటెస్ట్ నామ్స్ ప్రకారం
ఈవీ వెహికల్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. దేనికంటే పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి గురించి దీన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రోత్సాహంగా పెంచడానికి, జనాల ఉపయోగంలోకి తేవడానికి లైఫ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలు వినియోగించుకొని అంటే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించి ఈవీ వెహికల్ వాడకాన్ని పెంచాలని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. దాన్ని మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దాన్ని వివరించడం జరిగింది. దీనికి ప్రజలకు కూడా లైఫ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఈవీ వెహికల్ వాడకాన్ని పెంచి కాలుష్యాన్ని తగ్గించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇలా వాడటం వల్ల ఏమవుతుందంటే కాలుష్యం తగ్గి మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. మీరు పెద్ద పెద్ద సిటీస్ లో వర్క్ చేసి ఉంటారు. సో ఈ వైరా అనేసరికి చుట్టుపక్కల ఎక్కువ పల్లెటూర్లు ఉన్నాయని చెప్పొచ్చు, అక్కడ నుంచి వస్తూ ఉంటారు. సో రూల్స్ విషయానికి వస్తే మీకు ఎలా కష్టంగా, అంటే వాళ్ళ అవేర్నెస్ కలిగించడంలో మీరు ఎలాంటివి ఎదుర్కొంటూ ఉంటారు సార్? యాక్చువల్గా టౌన్కిను మా ఉన్న వైరా పరిధికి యాక్చువల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మంలో పనిచేశాను. ఖమ్మంలో అనేది టౌన్ వాతావరణము చుట్టుపక్కల అందరికి కొంత అవేర్నెస్ ఉంటుంది. మా వైరా మండలానికి వచ్చేటప్పటికి పల్లెటూరు వాతావరణం, మాకున్నాయన్నీ అగ్రికల్చర్ బేస్ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. దానికోసం మాకు కొంచెం కష్టతరమైన విషయం ఏంటి అంటే పల్లెటూరులో ఎక్కువ ట్రాక్టర్స్, మోటార్ సైకిల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. మేము ఆల్రెడీ పల్లెటూరులో కూడా మేము క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ట్రాక్టర్స్ వాళ్ళకి కూడా మేము పంచాయతీల్లో నిర్వహించడం జరిగింది. ట్రాక్టర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే రోడ్డు మీద ప్రయాణించినప్పుడు లేదంటే పొలం గట్టు మీద ప్రయాణించినప్పుడు నడిపేటప్పుడు ట్రాక్టర్లుగా నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపమని చెప్పి, అలాగే వెహికల్ డాక్యుమెంట్స్ కూడా అన్ని సరిగ్గా సమంగా పెట్టుకొని దాని తర్వాతనే బండి బయటికి తీయాలని చెప్పి వాళ్ళకి వివరించడం జరిగింది. అలాగే టూ వీలర్ మీద నడిపేటప్పుడు యాక్చువల్గా వైరా నుంచి ఏ అవసరమైనా కూడా ఖమ్మం ప్రయాణించాల్సి వస్తుంది. దానికోసమని పల్లెటూరు నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు టూ వీలర్ అనేది ఎక్కువ తెలివిగా వాడుతున్నారు. దాన్ని వాడేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మాత్రమే ప్రయాణించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా హెల్మెట్ అవేర్నెస్ క్యాంపులు కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం కూడా. హెల్మెట్ పెట్టుకోకుండా ఒక 2 సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 3వ సారి కంపల్సరీ వాళ్ళకి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వైరా పట్టణంలో మనం మెయిన్ గా మీరు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ సమస్యల గురించి చెప్పండి, వాటిని ఎలా నివారిస్తూ ఉన్నారు? ఇప్పుడు వైరా పరిధిలో ట్రాఫిక్ జామ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రాఫిక్ అనేది స్తంభించడం జరుగుతుంది. రీసెంట్గా 2-3 సార్లు అట్లా జరగడం కూడా జరిగింది. ఒక బస్సు కానీ లారీ కానీ యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. దీన్ని అంటే గవర్నమెంట్ గుర్తించి గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇమీడియట్గా త్వరలో అయిపోతుందనే మా ప్రీతమ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దాన్ని త్వరలో ఓపెన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదైతే ఈ ట్రాఫిక్ సమస్యలు అనేది తీరుతాయని చెప్పేసి మీకు వాహనాల తనిఖీ విషయంలో టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంతేకాకుండా మన వైరాపట్నంలో అలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉందంటారా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలు తనిఖీ చేసేటప్పుడు మేము డిజిటల్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. యాక్చువల్గా మాన్యువల్గా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. దాన్ని యాక్చువల్గా మేము వాహనాన్ని ఆపకుండా కూడా మేము ఆన్లైన్లో చెక్ చేసి వాహనం డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత మాత్రమే దాన్ని ఆపుతున్నాము. ఆపిన తర్వాత అంటే రానున్న కాలంలో వాహనాన్ని సాఫ్ట్వేర్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని కూడా మాకు త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇంకా వాహన తనిఖీల్లో కొంచెం ఇంకా పురోగతి చెందుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. కిడ్స్ విషయానికి వస్తే పిల్లలు చాలా మంది డ్రైవింగ్ అంటే బైక్ తీసుకొని వెళ్ళడం, పట్టడం, యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు. సో ఆ విషయానికి వస్తే అసలు ఎంత ఏజ్ వాళ్ళకి బండి తీసుకోవాలని చెప్తారు? పిల్లలకి, పేరెంట్స్కి ఎలాంటి అవేర్నెస్ చెప్పాలని చెప్తారు? యాక్చువల్గా ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏజ్ నుంచి 10th క్లాస్ అవ్వకముందే పిల్లలు అత్యుత్సాహంతో వాహనాలు నడపడం జరుగుతుంది. వాళ్ళు మైనర్లు యాక్సిడెంట్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని మేము పేరెంట్స్కి కానీ ఆ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దయచేసి మీరు వాహనాన్ని గార్డియన్ లేకుండా మీరు వాహనాన్ని తీయొద్దు. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత లైసెన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అప్పుడే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలకి వెహికల్ అనేది లైసెన్స్ తీసుకున్న తర్వాతే వాళ్ళకి వాహనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిల్లల విషయంలో డ్రైవింగ్ వాటిలో మీరు అలాంటి వాళ్ళని గుర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు పిల్లలకి ప్రజెంట్ మేము యాక్చువల్గా కాలేజీ లెవెల్లో వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. కాలేజీ లెవెల్లో కూడా వాళ్ళకి మేము డ్రైవింగ్ యొక్క ఇంపార్టెన్స్, రోడ్డు మీద నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కాలేజీ లెవెల్లోనే వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. పేరెంట్స్ కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే, ఇది ముఖ్యంగా పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేసేదంటే, మీరు పిల్లలు ఏదో అంటే ఏడుస్తున్నారని చెప్పి ఏదో వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళ వాహనాలు కొనివ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రాణం కోల్పోయిన తర్వాత జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే పేరెంట్స్ కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి. ఓకే సార్, ఫైనల్ గా మన వైరా ప్రాంతంలో ఉన్న ప్రజలకి ట్రాఫిక్ విషయానికి వస్తే రవాణా శాఖ నుంచి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు వైరా ఇంటి పరిధిలో ఉన్న 6 మండల ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
రోడ్డు మీద మన ఇంటి నుంచి ప్రయాణించేటప్పుడు మనం పెట్రోల్ ఉందా, గాల్లో టైర్కి గాలి ఉందా లేదా ఎట్లా చెక్ చేసుకుంటామో అట్లానే రోడ్డు నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత మాత్రమే రోడ్డు మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరు రోడ్డుకు సంబంధించిన ట్యాక్స్ కంపల్సరీ కట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి కట్టని వాహనాలకి మేము తనిఖీల్లో పట్టుబడితే వాళ్ళకనే పెనాల్టీ 200% అనేది పడుతుంది. ఈ పెనాల్టీ కట్టకుండా అవాయిడ్ అవ్వాలి అంటే ముందుగానే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ముందుగా ట్యాక్సులు కానీ, ఫిట్నెస్ కానీ, వెహికల్ డాక్యుమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ, లైసెన్స్ కానీ కంపల్సరీ ఉన్న తర్వాతనే రోడ్డు మీద రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ప్రజల్ని అంటే రోడ్డు యాక్సిడెంట్ నుంచి కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మీరు తనిఖీల్లో పట్టుబడిన తర్వాత కేసు రాశారు అని చెప్పేసి మీరు బాధపడిన ప్రయోజనం ఉండదు. దయచేసి టీవీ పక్కన మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు 2 వీలర్స్ వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. అట్లాగే కార్లో ప్రయాణించే వాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకుని నడపాలని కోరుకుంటున్నాం. అట్లానే ఈ మధ్యకాలంలో ఎక్కువ జనరల్గా యూజ్ చేసేది సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది మనకు అత్యవసరం కానీ కాదనట్లేదు, కానీ ప్రాణం కన్నా విలువైంది కాదు. ఎందుకంటే దయచేసి మనం సెల్ ఫోన్ యూజ్ చేయదలుచుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు పక్కన ఆపి మాట్లాడి వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాంటప్పుడు మేము మా తనిఖీల్లో పట్టుబడితే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ యాక్సిడెంట్లప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ భారత్ న్యాయ కమిషన్ అని కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. దీంతో శిక్షలు కూడా భారీగా ఉన్నాయి. 15 జైలు శిక్ష అనేది ఆ యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణానికి గురైతే 15 జైలు శిక్ష అనేది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకుని వాహనాన్ని నడిపేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి